చూశారు కదా, మేము ఈ రూమ్ తీసుకున్నాము. అతను వచ్చేసి 3500 రెంట్ చెప్పాడండి. 3500 రెంట్ చెప్పాడు. మేము ఎన్ని గంటలకని అడిగాడు. మేము వచ్చేసి మాకు ఒక 6 గంటలు ఇస్తే సరిపోద్దని చెప్పాము. 6 గంటలకైతే మీకు 2000 ఇవ్వండి అన్నాడు. ఆ తర్వాత మాకు 2 బెడ్లు కావాలని అడిగాము. 2 బెడ్లు ఉండే రూమ్ ఇవ్వమంటే ఫస్ట్ ఒక బెడ్ ఉండేది చూపించాడు. 2 బెడ్లు ఉండేది ఇవ్వమని చెప్పాము. 2 బెడ్ల రూమ్ ఇవ్వమంటే అటైతే మళ్ళీ 500 ఎక్స్ట్రా, 3000 రూపాయలు ఎక్స్ట్రా అయితేనే అన్నాడు. సరే వద్దులే, సింగిల్ బెడ్ ఉండే రూమ్ ఇవ్వమన్నాం. దాంట్లో ప్రస్తుతం ఏదో ఏసీ పని చేయట్లేదు అంటే మాకు ఏసీతో కావాలని చెప్పి, ఎందుకంటే ఎండాకాలం కదండి, ఇచ్చే డబ్బులు ఎట్టేస్తున్నాం కదా, బాగా ఎండ తిరిగి వచ్చాము, నడిచి వచ్చామని చెప్పి ఏసీ రూమే కావాలని చెప్పాము. ఏసీ ఉండేది ఇచ్చారు. మేము తర్వాత అనుకున్నావా, ఈ ఎండకి 2000 రూపాయలు ఖర్చు అయినా మంచి రూమ్ ఇచ్చారులే అనిపించిందండి. ఇక్కడ హీట్ వాటర్ ఉండి, మామూలు వాటర్, 2 వాటర్లు. ఆ వేడి నీళ్ళతో స్నానం చేస్తే మాకు ఉన్నటువంటి మంపు మొత్తం దిగిపోయింది. చూశారుగా 2 బెడ్లు. ఇది మెయిన్ రోడ్లోనే ఉంటుందండి. గుడికి ఆర్చి ఉంటుంది, గుడికి ఎంట్రన్స్ ఆర్చి ఉంటుంది. ఇక్కడ ఆర్చి దగ్గరే పర్లేదు. అయితే వీళ్ళు ఏంటంటే డిమాండ్ పెట్టి తీసుకుంటున్నారు. ఇప్పుడు వేరే వాళ్ళు వస్తే రూమ్ 4000 చెప్పారు, మళ్ళీ డిమాండ్ పెట్టి తీసుకుంటారు.